హాయ్ హలో నమస్తే. ఉగాది కాబట్టి నేనే మామిడికాయ కోసుకోవడానికైతే వచ్చాను. చూసారా, నేనే ఈ మామిడికాయని కోస్తున్నా. వావ్, చూసారా చెట్టు అయితే ఎంత బాగుందో అండి. అందరికీ రేపైతే ఉగాది కదా, నేనే స్వయంగా వేప చెట్టు దగ్గరికి వచ్చి వేపాకు వేప పువ్వు అయితే కోయడానికి అయితే వచ్చాను. మొత్తం వేపాకు అయితే తీసుకుని రబ్బులు ఇలా ఈ విధంగా తీసుకుని అయితే మా ఇంటికి వచ్చాను. చూసారా, ఈ వేపాకుని తర్వాత మళ్ళీ మామిడాకులు కూడా నేను తీసుకైతే వచ్చాను. రేపు పండగ కాబట్టి గుమ్మాలు కట్టడానికి మంచిగా ఉంది, చాలా బాగుందన్నమాట ఫెస్టివల్ కాబట్టి. అలాగే ఈ వేపాకులో ఉన్న వేప పువ్వు అంతా వేరుగా సపరేట్ చేశాను అనమాట. చూసారా ఎంత బాగా తీసానో. వేప పువ్వునైతే మొత్తం తీస్తే ఇంత వచ్చింది. ఫైనల్గా నేను వేప పువ్వునైతే సపరేట్ చేశాను. అలాగే ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ మల్లె తోటలోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో మల్లె తోట అయితే ఉందన్నమాట. ఆ మల్లె తోటల్లో అయితే మల్లెపూలు చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. నేనే స్వయంగా వెళ్ళి మల్లెపూలు కోసుకోవడం అయితే జరిగింది. రేపు ఫెస్టివల్ కాబట్టి మల్లెపూలన్నిటిని కోసేసాను. చూసారా, ఫైనల్గా నేను కోసిన కొన్ని పువ్వులు, మిగతా పువ్వులు అయితే ఆంటీకి అయితే ఇచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.